ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న అంకం రాహుల్ అనే వ్యక్తి మే 27వ తారీఖు నుంచి కాలేజ్ నుంచి అదృశ్యమయ్యాడు. సో సింగరాయకొండ ప్రకాశం డిస్టిక్ ఏపీలో శివమయ్య తెలియదు. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? నాకు కూడా నిన్ననే తెలిసింది ఈ విషయం. వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన ఇద్దరు కలిసి ఇక్కడ బీసీ రాజ్యాధికార సమితి ఆఫీస్లో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, అందులో భాగంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని మా సంఘం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని వాళ్ళ దీక్షకు తెలియజేస్తూ ఉన్నారు. నెంబర్ 2, మీరు అన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, ఈ ప్రైవేట్ కాలేజీలలో బలహీన వర్గాల బిడ్డలు దగ్గర లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా లోపల పిల్లలు అన్నాక ప్రేమించుకుంటారు, ఒకరికొకరు ఇదంతా చాటింగ్ చేసుకుంటారు, అంతా సహజం. అది ఫ్రెండ్షిప్ వాళ్ళ అవ్వ అనేది తర్వాత తేలాలి. కానీ ఇక్కడ ఒక చాటింగ్ మెసేజ్ ఏదైతే ఒక వాట్సాప్ చాటింగ్ ద్వారా మనోని ట్రాక్ చేసి, ఈ అంకం రాహుల్ని ట్రాక్ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అని అంటా ఉన్నారు వాళ్ళ నాయన. వాళ్ళు నువ్వు రారా, క్షమాపణ చెప్పు, ఇంతటితో అయిపోయింది, నీ అడ్రస్ ఇది, నీ ఇంటి నెంబర్ ఇది అని నెంబర్తో సహా వాళ్ళ ఊరు, మండలం, జిల్లా ఇదంతా చెప్పుకుంటూ నువ్వు రా అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు తనని. నిన్నేం కొట్టాం, మేము తిట్టాం, నువ్వు పోయి ప్రిన్సిపల్కి చెప్పుకో, లేకపోతే ఇంకోరు చెప్పుకో, మా వెనకాల ఎవరున్నారో తెలుసా అనే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో, వాళ్ళు మరి ఫ్రెండ్సా లేకపోతే పక్క కాలేజీలో ఆ కాలేజీలో అనే విషయం మనకైతే తెలియదు. మేము ఒక్కటే, వాళ్ళ కుటుంబం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నదో, ఇప్పుడు ఎవరైతే అంకం రాహుల్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ లో దిగి, సికింద్రాబాద్ లో ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కి ఎక్కడైతే మీరు చెప్పినటువంటి సింగరాయకొండలో దిగాడా, మరి అక్కడ అడిగితే దిగాడని చెప్తుంది. సింగరాయకొండలో పక్కన ఉన్నటువంటి ఏ ఊరే పెద్ద మంచి ఊరు, బాయి, ఇప్పుడు బాయిలో పడేశారు. సింగరాయకొండ బాయిలో ఆయనని చంపి పడేసినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఎక్కడనో జగిత్యాల జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి బండ కట్టుకొని ప్రకాశం జిల్లాలో పోయి చచ్చిపోతాడు తమ్ముడు. కాబట్టి ఇది కంప్లీట్ గా కొంతమంది కావాల్సుకొని చేసినటువంటి మర్డరే. అది ఎవరు చేశారు ఏందనేది పోలీసులు ఇప్పుడు, ఎందుకంటే 2 రాష్ట్రాల హోం మంత్రులు విచారణ చేసి, కంప్లీట్ గా విచారణ చేసి వాళ్ళ బాధిత వీళ్ళకు న్యాయం చేయాలి. ఆ పాపం ఆ తల్లి నిన్న ఏడుస్తా ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చింది తమ్ముడు. ఒక కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు, 21 సంవత్సరాల పిల్లోడు చనిపోయినట్టు, వాళ్ళకు కూడా ఎంత బాధ ఉంటుంది చెప్పు. కాబట్టి ఇదే ఒక ఎమ్మెల్యే కొడుకునో, ఒక ఎంపీ కొడుకునో అయితే పోలీసు వాళ్ళు ఇట్లా నిర్లక్ష్యంగా ఈ కేసుని ఇట్లా చేస్తారా? కాబట్టి పేదవాళ్ళ కొడుకులకు ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుందా అనేటువంటి భావన సమాజంలోకి వెళ్ళక ముందే ఇది ఎవరైతే చేశారో, పెద్ద జబ్బాలు జరుచుకునేటువంటి పవన్ కళ్యాణ్, నేను సనాతన ధర్మరక్షకుడిని, కొండగట్ట అంజనకు 300 కోట్లు ఇచ్చిన, 30,000 కోట్లు ఇచ్చిన అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాలకు నువ్వు పెద్దన్న పాత్ర పోషిస్తా అంటున్నావు కదా. ఎస్, నీ ప్రభుత్వానికి కానీ నీ పోలీస్ యంత్రాంగానికి కానీ ఇంత చిత్తశుద్ధి ఉన్నా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుడు నువ్వైతే, కొండగట్టులో పుట్టినటువంటి హనుమంతుడు వారసుడే ఈ అంకం రాహుల్. ఆ హనుమంతుడి వారసుకు న్యాయం చేసి దేవుళ్ళలాగా 2 రాష్ట్రాలకు నువ్వు దేవుడు అనిపించుకో. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది, ఇక విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. 2టికి సంబంధించినటువంటి మంత్రి పదవులు ఆయన దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ దోపిడీ చేయడమే కాకుండా ఈ దుర్మార్గులు ఈ రకంగా మాట్లాడుతుంటే, మరి మాట్లాడినోడు ఎవడు ఏంటి కాలేజీ యాజమాన్యానికి తెలిసి ఉంటుంది కదా తమ్ముడు. వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఆ సిద్ధార్థ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో వాడిని కంప్లీట్ గా ఎంక్వైరీ చేస్తేనే 100కు 200% ఈ అంకం రాహుల్ ని చంపినటువంటి వ్యక్తి ఎవరో బయటపడతారు. ఇప్పుడు వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. పట్టించుకోకపోతే గనక 100కు 200% అంకం రాహుల్ వాళ్ళ నాన్నని అమ్మని తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి కూడా ధర్నా చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పోలీసులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంట కాచిగూడ పోలీసులు. తాత్కాలికంగా ఒకసారేమో సైదాబాద్ పోతే అక్కడ తీసుకోలేదు పోలీసులు కేసు. ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పించారు. ఎంత దుర్మార్గం తమ్ముడు. వాళ్ళ పేదోళ్ళు కాబట్టి, వాళ్ళ ఒంటి మీద కద్దరు బట్టలు లేవు కాబట్టి, వాళ్ళ మెల్లో బంగారం గొలుసులు లేవు కాబట్టి, వాళ్ళు సెలబ్రిటీల కుటుంబం కాదు కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తారు పోలీసులు. ఇంకెలా నమ్మకం ఉంటుంది చెప్పు? 100కు 200% ఇది హత్య. కాబట్టి ఇది ప్రభుత్వాలు చేసినటువంటి హత్య. ఈ దోస్తులే చేశారా, ఇంకెవరైనా చేశారా అనేటువంటి అనుమానం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చేశాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ చేశాడా, ఎవరు చేసినట్టు, ఎవరు బాధ్యత వహించాలి? నీ రాష్ట్రంలో ఇక్కడి నుంచి పోయాడు, ఒక బిడ్డ మిస్ అయ్యాడు, ఇక్కడ మిస్సింగ్ కేసు అయింది, అక్కడ మర్డర్ జరిగింది, అక్కడ మర్డర్ కేసు పెట్టాలి. అనుమానాస్పదంగా కేసు చేశారు కదా, ఎవరు చేశారు మర్డర్? ఎవరు చేశారు? అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేశారా, గూండాలు చేశారా, లేకపోతే పార్టీలకు సంబంధించిన నాయకులు చేశారా,
వీళ్ళ కుటుంబ సభ్యులే ఏమైనా ఎవరు చంపారు అనేది వాస్తవ విషయాలు బయటకు వస్తే గానీ అర్థం కాదు. కాబట్టి ఆ కుటుంబానికి అండగా మా సంఘం, మా పార్టీ మేమందరం ఉంటాం. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ మౌనం వీడాలి. ఎందుకంటే పెద్దోని కొడుకు అయితే ఒక న్యాయం, బీసీ పద్మశాలి, బీసీ ఎవరైనా సరే తమ్ముడు అదే, అంటే ముఖ్యంగా ఇక్కడ బీసీ బిడ్డ కాబట్టి చిన్న చూపు, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి బీసీ సంఘాలు, విద్యార్థి నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద, మనలాంటి వాళ్ళందరి మీద ఉన్నది. అందులో భాగంగా మేము కూడా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతును బీసీగా తెలియజేస్తా ఉన్నాం. ఐలాపూర్ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఒకవేళ ఆయన ఏదన్నా మెసేజ్ తప్పుగా పెడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు, కేసు పెట్టవచ్చు, పెద్ద తప్పు చేస్తే రిమాండ్ చేయొచ్చు, చట్టబద్ధంగా ఆయన పైన చర్యలు తీసుకోవచ్చు ఏదైనా తప్పు చేస్తే. కానీ సిద్ధార్థ్ అనేటువంటి వ్యక్తి ఈ ఎంవిఎస్ఆర్ కాలేజీ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు సిద్ధార్థ్ అనేటువంటి వ్యక్తి మరికొందరు అంకం రాహుల్ని నువ్వు ఇక్కడికి వచ్చి సారీ చెప్పాలి, సారీ చెప్తే నీ మీద ఏది ఉండదు అని చెప్పేటువంటి పద్ధతిలో వాళ్ళు వార్నింగ్ రూపంలో మాట్లాడారు. అప్పుడు అదే సారీ అవసరమైతే నేను ఫోన్లో చెప్తా పట్టు అని చెప్పేసి రాహుల్ అంటే, ఫోన్లో చెప్పడం కాదు, నీ అడ్రస్ ఎక్కడో, నువ్వు ఐలాపూర్లో మీ స్కూలు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అన్ని వివరాలు తెలుసు నాకు, అవసరమైతే అక్కడికి వస్తాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు, భయపెట్టించారు. అవి కూడా చేశారు. ఇక్కడ కాచిగూడ పోలీసులు సిద్ధార్థ్ అనేటువంటి వ్యక్తిని, అలాగే మరో ఫ్రెండ్ ఆకాష్ అనేటువంటి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సిద్ధార్థను, ఆకాష్ను మరి కొందరు వాళ్ళ ఫ్రెండ్స్ను గనక పూర్తి స్థాయి విచారణ జరపగలిగితే అంకం రాహుల్ యొక్క హత్య ఎలా జరిగింది, అంకం రాహుల్ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ఇది హత్య, 100% ఇది హత్య. ఎందుకు హత్య అని చెప్పేసి అంటున్నామంటే, ఆత్మహత్య చేసుకోదలుచుకున్నటువంటి పిల్లవాడు ఇక్కడే ఊరేసుకుంటాడు, లేకపోతే పురుగుల మందు తాగి చనిపోతాడు, లేకపోతే రైల్వే స్టేషన్ కిందనో లేకపోతే బస్కో ఏదో ఎట్లా చనిపోతాడు. కానీ ఈరోజు సింగరాయకొండ అనేటువంటిది సుమారు 400 కిలోమీటర్ల దూరంలో, 400-500 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక పడావు పడ్డ బావిలో అంటే తన బాడీకి బండ కట్టుకుని దాంట్లో చనిపోవాల్సిన అవసరం ఉండదు. ఇది చంపి బండ కట్టి దాంట్లో వేసినటువంటిది, ముందు చంపి హత్య చేసి ఆ తర్వాత బావిలో పడేసినటువంటి హత్యగా ఉంది. ఇది కేవలం చాలా దూరదృష్టితో ఆలోచిస్తే, నేను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయికి నువ్వు మెసేజ్ పెట్టావు, ఆ అమ్మాయిని చీట్ చేసినట్టు ఆ వాట్సాప్ మెసేజ్లలో ఎక్కడ లేదు. ఒక విచారణ జరపండి, దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యగా ఉంది. దీంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ హోంమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. ఒక తెలంగాణ బిడ్డ ఇక్కడి నుంచి అక్కడికి పోయి చనిపోయిండు అని చెప్పేసినంటే, అక్కడ హత్య జరిగింది అని చెప్పేసినంటే, నువ్వు పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతున్న మాటలకి ఇమ్మీడియట్లీ ఒక హోంమంత్రిగా స్పందించాలి కదా, సింగరాయకొండ పోలీసులను ఆదేశించాలి కదా. ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్? ఇలాంటి హత్యల్ని బలపరిచే విధంగా పవన్ కళ్యాణ్ వైఖరి ఉంటుందా? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీతో మాట్లాడండి, డీజీపీతో మాట్లాడండి, కాచిగూడ పోలీసులతో మాట్లాడండి, పూర్తి స్థాయి విచారణ దీనిపైన జరపాలి. మా డిమాండ్ ఏమిటంటే, సిట్టింగ్ జడ్జితో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి. చాలా లోతుగా ఒక ఈ కేసు మిస్టరీగా ఇది ఎంతకాలం నుంచి కొనసాగుతుంది? మే 7వ తారీఖు నుంచి కొనసాగుతున్నటువంటి కేసు ఇది. మే 27వ తారీఖు నుంచి కొనసాగుతున్నటువంటి కేసు. చివరికి తల్లి DNA టెస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అందుకని పోలీసులు ఈ మిస్టరీని ఛేదించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అనేటువంటిది మేము స్పష్టంగా చెప్తున్నాము. సిద్ధార్థ్ అనేటువంటి అతన్ని పట్టుకొని తన ఫోన్ను గనక పూర్తి స్థాయిగా ఆయన కాల్ డాటా కనుక బయట పెడితే అంకం రాహుల్ హత్య ఎలా జరిగిందో పూర్తిగా బయటకు వస్తుంది. ఇది చేయాలి అని చెప్పేసినంటే పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంటది. ఇప్పుడు కాచిగూడ పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఉంది. సింగరాయకొండ పోలీసులు మేము కొంత చేస్తున్నాం, DNA టెస్ట్ కూడా ఇచ్చాం, 15 రోజుల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పేసి చెబుతున్నాడు. కానీ మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, సిట్టింగ్ జడ్జి తోటి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించండి. ఆ కుటుంబాన్ని, కొడుకును కోల్పోయిన వాళ్ళ డిమాండ్ ఏమిటి? మేము అడిగాము ఇప్పుడు వచ్చి సంఘాలుగా, మీరు ఏం కోరుతున్నారు ఈ కేసు నుంచి అంటే, అసలు నా కొడుకు ఎలా చనిపోయిందో వివరాలు కావాలి, నిగ్గు తేల్చండి. నా కొడుకు చావుకు కారకులు ఎవరు, నా కొడుకుది ఆత్మహత్యనా హత్యనా ఏంటో పోలీసులుగా మీరు తేల్చండి అని చెప్పేసి అంటున్నారు.
చాలా మంది కుటుంబాలు వాళ్ళు పేద కుటుంబం రీత్యా కుట్టు మిషన్ తోటి టైలర్ గా బీడీ కార్మికులకు ఉన్నటువంటి కుటుంబాలు ఇతరత్ర కోరికలు ఉంటాయి. కానీ నా కొడుకు చావుకి కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారంటే ఎంత బాధాతత్వ హృదయంలో ఉన్నారు. తర్వాత ఇక్కడ బీసీ రాజ్యాధికార సమితి పేరిట మన దాసు సురేష్ గారి ఇంట్లో ఇక్కడ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు పోలీసు కానీ ఎందుకు ప్రభుత్వం కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటి వరకు ఎందుకు చెప్పట్లేదు? 27వ తారీఖు నుంచి ఈరోజు నెలగా వస్తుంది అది జరిగి, అంటే ఆ పిల్లవాడు అదృశ్యమైపోయి వాళ్ళు ఎంత వెతికిళ్ళు సోషల్ మీడియాలో ఇన్స్టాలో రకరకాలుగా ఇక్కడున్నాడంటే అక్కడున్నాడంటే మిస్సింగ్ అయిందంటే ఎన్నో వెతికిళ్ళు ఎన్నో ప్రదేశాలు తిరిగి వచ్చారు వాళ్ళు. చివరికి అక్కడ ఉన్నట్టుగా తెలిసారు. అంటే శవాలను పట్టుకొచ్చి కాల్ చేసి బంధపెట్టేటువంటి ఒక ట్రస్ట్ వాళ్ళ ద్వారా సమాచారం అందింది ఇప్పుడు. కాబట్టి వాళ్ళ కొడుకు యొక్క ఆచూకీ ఏమిటి వాళ్ళకి తెలియజేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియజేయాలని చెప్పేసి అంటే ఇమ్మీడియట్లీ కాచిగూడ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, నేను చెప్పదలుచుకుంది ఇది చిన్న విషయం లాగా చూడకూడదు. ఎక్కడో తల్లిదండ్రులు ఇద్దరు ఒక చోట కూర్చొని నిరాహార దీక్ష కూర్చున్నారు, మామూలే కదా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి కేర్లెస్ గా చూడడానికి వీల్లేదు. ఇది 2 రాష్ట్రాల పోలీసులకు సంబంధించిన విషయంగా ఉంది, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి విషయంగా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఆ రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలి, కొడుకును కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మన వాడు చెప్పాడు, జనసేన పవన్ కళ్యాణ్కి ఇక్కడి నుంచి హెచ్చరిక రూపంలో తెలియజేస్తున్నటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటి అదేం చెప్పానంటే, ఆయన మాట్లాడేటువంటి పదాలు సహజంగానే దేవుడు ఊగినట్టు ఊగుతుంటాడు కదా. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీ జన సైనికులు, మీ జనసేన ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటికైనా స్పందించండి. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈ కేసు సంగతి ఏందో జనసేన పేరిట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు హోంమంత్రిగా ఉన్నావు కాబట్టి ఎంక్వైరీ జరిపించమని చెప్పేసి స్పీడప్ చేయమని చెప్పేసి చేయండి. ఎవరు చంపిలో నిగ్గు తేల్చండి. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు చంపారా, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇక్కడ చూసుకోవాలి, నువ్వు అక్కడ చూసుకోవాలి. కాకపోతే కేసుని నిగ్గు తేల్చాలి. కేసుని నిగ్గు తేల్చే దగ్గర నువ్వు ఊగులాడేటువంటి ఉపన్యాసాల ద్వారా ఉపయోగం ఉండదు. నీ మానవతా హృదయం ఎలా ఉందో నాకు చెప్పమని చెప్పేసి అడుగుతున్నాను. మానవతా హృదయం జనసేన పవన్ కళ్యాణ్, ఆ రాష్ట్ర హోంమంత్రి అటవీ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకుంది ఒకటే, నీకు ఏమాత్రం మానవీయత ఉన్నా అంకం రాహుల్ యొక్క మిస్టర్ని ఛేదించేందుకు పోలీసులతోటి నువ్వేం ఏ రూపంలో ఆదేశిస్తావో స్పష్టంగా చెప్పమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను.